నిత్యక్లిన్నా నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. వివరణ: నిత్య క్లిన్నాయే నమః. క్లిన్నము అంటే తడిసినది, ఆర్ద్రమైనది అని అర్థము. అంటే కరుణార్ద్ర హృదయము కల తల్లి. తిథి నిత్యాదేవతలలో మూడవదగు నిత్యక్లిన్న స్వరూపురాలు. గరుడ పురాణమున భోగమోక్షములను కలిగించు త్రిపుర యగు నిత్యక్లిన్నను గూర్చి కలదు. ఆ నిత్యక్లిన్న స్వరూపురాలు అమ్మ. నిరుపమాయే నమః. ఉపమ అనగా పోలిక, నిరుపమ అనగా పోలిక లేని తల్లి అనగా సాటిలేని తల్లి. వేదములో సాదృశ్యము లేని తల్లి అని కలదు. నిర్వాణ సుఖదాయిన్యే నమః. నిర్వాణము అనగా మోక్షము, కావున మోక్షమును కలిగించు తల్లి. వాణం అనగా శరీరము, నిర్వాణం అనగా శరీరము లేని ఆత్మ అనగా మోక్షమును పొందిన ఆత్మ. మోక్షము అపరిచ్ఛిన్న సుఖము, అట్టి సుఖమును ప్రసాదించినది పరమేశ్వరి. నిత్యా షోడశికా రూపాయే నమః. షోడశ అనగా 16, నిత్యా షోడశికలు అనగా 16 మంది తిథి దేవతలు. వారి స్వరూపము కలది తల్లి. వీరు కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, మహానిత్య లేదా షోడశీ మంత్ర స్వరూపురాలు. నిత్యమగు షోడశీ గ్రహము కల ద్విరాత్రాది యాగములచే సంతోషించినది తల్లి. శ్రీకంఠార్థ శరీరిణ్యై నమః. శ్రీ అంటే విషము. విషమును కంఠమునందు ఉంచుకున్న శివుడే శ్రీకంఠుడు. శివపార్వతులకు భేదం లేదని తెలుపు అర్ధనారీశ్వర తత్వమును ఇచ్చట స్మరించవలెను. శివునికి పార్వతికి ఎడబాటు లేదు. శివుడు ఉన్న చోట పార్వతి, పార్వతి ఉన్న చోట శివుడు ఉంటారు. వారిరువురికి ఎట్టి భేదము లేదని శంకరాచార్యుల వారు శివాభ్యాం అనే శ్లోకంలో తెలిపారు. అకారమనగా శివుడు, అదే సర్వవాక్కులుగా అయినది. అకార రూపమైన మొదటి పరావాక్యే క్రమముగా వైఖరీవాక్కుగా మారినది. చిద్రూపురాలకు పరాశక్తియే పరావాగ్రూపములో కలది. ఆమెయే శ్రీకంఠార్థ శరీరము గల తల్లి, వాగ్దేవత అయినది.